ఒక ఎయిర్పోర్ట్ 3 జిల్లాల భవిష్యత్తును మార్చగలదా? ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోయగలదా? అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. దీనిని చాలా మంది ఏపీ గేమ్ చేంజర్ అని ఎందుకు పిలుస్తున్నారు? సుమారు 4,500 కోట్లతో 2,200 ఎకరాల్లో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీకి గేమ్ చేంజర్ గా చెబుతున్న భోగాపురం విమానాశ్రయం ప్రత్యేకతలేంటి? డిజైన్, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది? ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే కలిగే ప్రయోజనాలేంటి? భోగాపురం వైభోగంపై స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ వాస్తవ రూపం దాల్చింది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా అంతకంటే రెట్టింపు హంగులతో ఎయిర్పోర్ట్ రెడీ అయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లా మారబోతోంది. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం కానుంది. ఎయిర్పోర్ట్ అంటే కేవలం విమానాలు ఎగరడం మాత్రమే కాదు, అది పెట్టుబడులు, ఉద్యోగాలు, పర్యాటకం, వాణిజ్యం, అంతర్జాతీయ గుర్తింపుకు ద్వారం. భోగాపురం విమానాశ్రయం ఈ అంచనాలను నెరవేర్చనుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇది కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా సరికొత్త అవకాశాలు సృష్టించబోతోంది. పర్యాటక ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పరిశ్రమలతో ఉత్తరాంధ్ర ఇక అన్స్టాపబుల్ గా దూసుకెళ్లనుంది. విశాఖపట్నం విమానాశ్రయం నౌకాదళ స్థావరంతో కలిసి పనిచేస్తూ ఉండడంతో విస్తరణకు పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురంలో నిర్మించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో భోగాపురం విమానాశ్రయం నిర్మించారు. తొలిదశ పనులను 2,203 ఎకరాల్లో 4,750 కోట్ల వ్యయంతో చేపట్టారు. బోయింగ్, ఎయిర్ బస్ విమానాలు ఈజీగా ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్వే నిర్మించారు. 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకును రవాణా చేసేలా కార్గో టెర్మినల్ ఏర్పాటు చేశారు. 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులలో ప్రయాణికుల టెర్మినల్ బిల్డింగ్ నిర్మించారు. భారతదేశంలో విమానాశ్రయాల అభివృద్ధి 2014 ముందు 2014 తర్వాత పోల్చుకుంటే 12 సంవత్సరాల్లో భారతదేశంలో అనేక విమానాశ్రయాలను నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వ విమానయాన శాఖ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాల్లో అనేక విమానాశ్రయాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టుకుని ప్రపంచ పటంలో విశాఖపట్నానికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత, విశాఖపట్నం యొక్క అభివృద్ధి లేదా భారతదేశ రక్షణ రంగానికి ఉపయోగపడేటువంటి ఒక అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నటువంటి విశాఖపట్నంలో తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం కేంద్రంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. 4,500 కోట్లు పైబడి మొదటి దశలో 2,300 ఎకరాల్లో ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం 60 లక్షల మంది మొదటి దశలో ప్రయాణికులు, రెండో దశలో 60 లక్షల మంది, 1,20 లక్షల మంది సంవత్సరానికి ప్రయాణించేటువంటి ఒక అంచనాతోటి ప్రారంభం కాబోతుంది. కాబట్టి సరైన సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరొక కలికితురాయిగా నిలవబోతున్నటువంటి ఒక విమానాశ్రయము ప్రారంభిస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు తెలుస్తుంది. అభివృద్ధి విషయంలో, అభివృద్ధి సహకారం విషయంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగా నరేంద్ర మోడీ గారు, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం నిలిచింది. భోగాపురం విమానాశ్రయంపై జిఎంఆర్ సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపించింది. డిజైన్ లోనూ భోగాపురం ఎయిర్పోర్ట్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎగిరే చేప ఆకృతిలో ఎయిర్పోర్ట్ డిజైన్ జిఎంఆర్ రూపొందించింది. విమానాశ్రయానికి సులువుగా చేరుకునేందుకు వీలుగా విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు 7 రహదారులు నిర్మించారు. ఏసీ బస్సుల ద్వారా విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికులను చేరవేసేలా చర్యలు చేపట్టారు. విమానాశ్రయ టెర్మినల్ సీలింగ్ మన సంప్రదాయ ముగ్గుల థీమ్ తో
అలరించనుంది. పెద్ద విమానాల ల్యాండింగ్ కు ఇక్కడ 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేను నిర్మించారు. దీనివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్ బస్ A380, బోయింగ్ 747 వంటివి కూడా సులభంగా ల్యాండ్ అవ్వగలవు. తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేలా దీనిని రూపొందించారు. భవిష్యత్తులో దీనిని 1.8 కోట్లకు పెంచే అవకాశం ఉంది. సైక్లోన్ ప్రూఫ్ ఎయిర్పోర్ట్ మన తీర ప్రాంతంలో తుఫానుల తాకిడి ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకుని గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా అత్యంత పటిష్టంగా ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన విమానాశ్రయాలలో ఒకటిగా నిలవనుంది. భోగాపురం విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రవాణాతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వ్యవసాయ ఉత్పత్తులతో పాటుగా సముద్ర, పారిశ్రామిక ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రోత్ ఇంజన్ లా మారనుంది. అలాగే ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్రంలో దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. మీరెక్కడికో పోయే పని లేదు. ఇక్కడే విశాఖపట్నం డేటా సెంటర్లు వస్తున్నాయి. ఏఐ ఇక్కడే వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మీకందరికి స్ఫూర్తిదాయకంగా మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారికి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చిన నేల ఈ యొక్క ఏజెన్సీ ఏరియా అని చెప్పి మీకు తెలియజేస్తున్నది. రంపచోడవరం గాని పాడేరు గాని ఏరియా. ఆ రోజు మీ సహకారం, మీ దేశభక్తి ఆయనకు శ్రీరామ రక్ష. ఈరోజు అందుకే ఆ స్ఫూర్తిని శాశ్వతంగా పెంచాలని భోగాపురం ఎయిర్పోర్టుకి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ పెట్టి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం. ఇదో గేమ్ చేంజర్ గా తయారవుతుంది. అందుబాటులోకి వస్తే కేవలం ప్రయాణాలే కాదు, ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి. ఎయిర్పోర్ట్ చుట్టూ ఏవియేషన్ సిటీ, కార్గో హబ్, ఇండస్ట్రియల్ జోన్లు రానున్నాయి. దీనివల్ల వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఐటీ, ఫార్మా కంపెనీలకు సరుకు రవాణా మరింత సులభం కానుంది. ఇకపై ఇక్కడి నుంచే ప్రస్తుతానికి విశాఖపట్నంలోని నేవీ ఎయిర్పోర్ట్ నుండి విమానాలు నడుస్తున్నాయి. భోగాపురం ప్రారంభమయ్యాక అన్ని సివిల్ ఆపరేషన్లు ఇక్కడికే షిఫ్ట్ అవుతాయి. వైజాగ్ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ కు చేరుకోవడానికి ప్రత్యేకమైన హైవేలు, ఫ్లైఓవర్ల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మొత్తానికి ఏపీ గగనతలంపై భోగాపురం ఒక కొత్త వెలుగును నింపబోతోంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ మరో అంతర్జాతీయ మైలురాయిని అధిగమించబోతోంది. ఆంధ్రప్రదేశ్ కు గేమ్ చేంజర్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలవనుంది.